స్టార్ హీరో రవితేజ యాక్సిడెంట్ కి గురైనట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రవితేజ 75వ సినిమా షూట్ లో ఉండగానే ఆయన చేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఆయన కుడి చేతికి తీవ్రమైన గాయం ఏర్పడిందట. సో దీన్ని మస్కుల్ రప్చర్ అని అంటారు. సో ఈ సందర్భంగా తన కుడి చేతికి ఇలా జరగడంతో మరి తను అలాగే నొప్పిని భరిస్తూ షూటింగ్ ని ఫినిష్ చేయడానికి చూశారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో తర్వాత అతనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూసుకొని మరి ఇమ్మీడియట్ గానే రష్ హాస్పిటల్ కి కూడా వాళ్ళని తరలించడం జరిగింది. డాక్టర్స్ మరి తనని ఏ ఒక్క మేజర్ సర్జరీకి మరి కారణంగా భావించారట. రవితేజ ప్రస్తుతం తనకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా సినిమా మీదే ఉంది. కానీ ఇప్పుడు 6 వారాలు రెస్ట్ తీసుకోవాల్సిందేనని డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మళ్ళీ తనని నార్మల్ పొజిషన్ లో మరి వేరే హాస్పిటల్ కి దగ్గరగా ఉండేది చూసుకోవచ్చు అంటూ మరి చెప్పినట్టుగా తెలుస్తోంది. మెడికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో 6 వారాలు అయితే జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఎక్స్పర్ట్స్ ఈ విషయంపై చెప్పినట్టుగా తెలుస్తోంది. సో తొందరగా కోలుకోవాలి అని అంటే బాగా రెస్ట్ అవసరమని, ఇప్పుడే ఏవైనా వెయిట్లు ఎత్తడాలు అలాగే మిగతా విషయాలన్నిటికీ కూడా రైట్ హ్యాండ్ ని ఎక్కువగా మైక్ వేసుకున్నటువంటి హ్యాండ్ ని మనం ప్రెజెంట్ చేయకుండా ఉంటే అంతే బెటర్ గా ఉంటుంది అంటూ చెప్తుంటారు. సో ఏది ఏవైనా రవితేజ తొందరగా కోలుకోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. రవితేజ మాస్ మహారాజా అన్న సంగతి తెలిసిందే, కానీ అంతే సౌమ్యుడు కూడా. మరి రిస్క్ తీసుకొని ఇంత పెద్ద ఫైట్లు చేస్తారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. కాస్త చూసుకోవాలి కదా రవితేజ గారు అంటూ అభిమానులైతే ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.